श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః। హరి ఓం। ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. ఈ మిథున రాశిలో ఉన్న మంచి కొంత చెబుతూ ఉన్నాను, కానీ ఎంత చెప్పినా కొంత ఇబ్బందికరమైన లక్షణాలు బాగా కనబడుతున్నాయి. ఏమిటి అంటే, శని కుజులిద్దరు కూడా సమసప్తకంలో ఉంటాం. మరి ఈ నెల 13 వరకు కావచ్చు, కాదండి నవంబర్ 27 వరకు కావచ్చు, ఈ సంవత్సరంలో కూడా కావచ్చు. ఈ గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు. ఎందుకంటే రేపు రాబోయే గ్రహణం చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం వల్ల కూడా చాలా సమస్యలు రావచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు 12 రాశులు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు సూర్య, చంద్రుడు. సూర్యుడికి సంబంధించిన రాశి కర్కాటక రాశి, సూర్యుడికి సంబంధించిన రాశి సింహరాశి. ఈ సింహరాశిలో, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం కలిగిన వాళ్ళు అని చెబుతున్నాం. కానీ రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే గ్రహణం వస్తుంది. ఈ గ్రహణం వల్ల అటు సూర్యుడికి బాధ కలుగుతుంది, ఇటు చంద్రుడికి కూడా బాధ కలుగుతుంది. ఈసారి మరి పూర్వభాద్ర శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం, తర్వాత కుంభరాశి, ఇటు మీనరాశి, మరి ఇటు వచ్చేప్పటికి కన్యారాశి, మరి సింహరాశి, మరి ఈ రాశులన్నిటికీ కూడా రకరకాలైన సమస్యలు. గ్రహణం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ బయట తిరగొద్దు, పడుకో అంటున్నారు. బయట తిరగొద్దు, పడుకో అంటే కిటికీలతో సహా మూసేయాల్సిందే. బయట నుంచి వచ్చేటువంటి వెలుతురు ఏది కూడా లోపలికి రాకూడదు. బయట నుంచి వచ్చేటువంటి వాయువు ఏది కూడా రాకూడదు. దీనివల్ల ఓ పిల్లవాడు పుట్టాడు, ఏందయ్యా ఈ పిల్లవాడికి మూతి ఇట్లా ఉండేది, పెదవ సగానికి కట్ అయిపోయింది ఏమిటయా అంటే, గ్రహణం పోయిందండి మా పిల్లవాడికి. ఓడి కాలు పోతుంది, ఓడి చేయి పోతుంది, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? గ్రహణం పోయింది. మరి శని కుజులు సమసప్తకాలు. శని నవంబర్ 27 వరకు ఈ గ్రహణం రావటం, సమసప్తకాలు ఉండటం, ఇవన్నీ కూడా రకరకాలైన బాధలు చెప్పడానికి వీలుగానటువంటి సమస్యలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఏమంటే నా రాశి బాగుందని చెప్పావు కదా, రవి బుధులు వచ్చేప్పటికల్లా రవి బాగున్నాడు, కేతువు బాగున్నాడు. కానీ అంత మాత్రం చేత తృప్తి పడాల్సింది కాదు. 9 గ్రహాల్లో 2 గ్రహాలు, రవి మరి కేతువు, శుక్రుడు బాగున్నారు. ఈ సంవత్సరం జరుగుతున్న పరిస్థితుల్లో మరి చంద్రగ్రహణం చాలా ప్రమాదకరమైంది. శని కుజులు సమసప్తకం చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కూడా చేతనైనంత వరకు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, జన్మలగ్న రీత్యా అట్లా లేని పక్షంలో
హస్త సాముద్రిక ద్వారా కానీ, ఇంకా ఇది కాక మీకున్నటువంటి రాసుల్లో మీకున్న గ్రహాలను బట్టి కొన్ని దేవతా పూజలు చేయడం జరుగుతుంది. వాటి వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చెప్పబోయేది ఏమిటంటే, మీరు సంపాదించారా సంపాదించలేదా అనేది కాదు, వేళకి తిని ఇంట్లో ఉంటే చాలు. కొత్తవి చేసుకొని ఉన్నవి పోగొట్టుకొని సర్వస్వం కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నవంబరు 27 వరకు కూడా ఎప్పుడు ఏ సమస్య ఎట్లా ఉంటుంది. ఉద్యోగస్తులు కావచ్చు, విదేశాలకు వెళ్ళేవాడు కావచ్చు, విదేశాలకు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వెంటనే తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చి మళ్ళీ అంత డబ్బు దొరక్క రాలేక, అక్కడ బతకలేక, ఇక్కడ వాళ్ళు డబ్బులు పంపించలేక, ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు లేక, మా పిల్లవాడిని చదివించాం, ఓ 4 లక్షలు 5 లక్షలు పెట్టి పంపిస్తున్నాం, వాడు సంపాదిస్తాడు, ఈ బాధ్యతలను తీరుస్తాడు, మాకు అన్నం పెడతాడు అని ఆలోచించి పంపిస్తే ఆ పిల్లవాడు తిరిగి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడి పరిస్థితి ఏంటి, వాడిని తెప్పించుకోగలరా, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాడు తిరిగి రాగలరా, రాలేడు, డబ్బులు ఏమన్నా ఉన్నాయా, లేవు, అప్పులు తీరుతాయా, తీరవు. ఇట్లాంటి సమస్యల్లో తొందరపాటు పనుల వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త పడండి, జాతకరీత్యా చూపించుకోండి. ఎప్పుడు కూడా మీరు మీ ఇష్టదైవాన్ని పూజించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.